ప్రాణరక్షణకు రక్తమెంతో అవసరమని దాన్ని గుర్తించి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని చేసి స్ఫూర్తిగా నిలవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు 8వ డివిజన్ తూర్పు వీధిలోని బోసుబొమ్మ దగ్గర శుక్రవారం ఘంటసాల ఖ్యాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించి తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తాన్ని అందించాలనే ఉన్నతాశయంతో ఘంటసాల ఖ్యాతి రక్తదానానికి ముందుకు వచ్చే వారందరినీ సమీకరించుకుని శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే మాదిరిగా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మారం జయసూర్య, కాకరాల గణేష్, మోహన్ సింగ్, వెన్నకోట మాధవ, వంకాయల లత, మల్లిపూడి రాజు, హరి, నందివాడ రమణ, టైలర్, లాయర్ సురేష్, జిల్లెలమూడి వరప్రసాద్ మరియు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని జీవితాలు కాపాడుతుంది. పెట్టండి ఒకసారి కొంచెం అడ్డంగా ఒకే ఇచ్చి నువ్వు కొడుతున్నావు అనమాట. చూడండి అవి కూడా వస్తాయి. రోజు ఎప్పుడు ఒకలాగా ఉండవుగా. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఘంటసాల ఖ్యాతి వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రెడ్ క్రాస్ వారు తలసేమియా బాధితులకి రక్తం అవసరం, కొద్దిగా ఈ 3 నెలల పాటు కూడా రక్తం ఇబ్బందిగా ఉంటుంది దాతలకు ఇవ్వాలంటే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఖ్యాతి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ అన్నదమ్ములకి ఫ్రెండ్స్ ఉన్నారో, ఈవిడికి ఫ్రెండ్స్ ఉన్నారో కొంతమంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రక్తం ఇప్పించడానికి ఒప్పించినందుకు ముందుగా ఖ్యాతికి అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ఆ రక్తం అవసరం. ఆ రక్తాన్ని ఏదైతే రక్త శిబిరాలు అనేకమైన పెడుతున్నప్పటికీ కూడా ఈ రోజున అనేకమైన యాక్సిడెంట్లు కానీ, అనేకమైన అనారోగ్య సమస్యల వల్ల కానీ అనేక రకాలుగా రక్తం కావాల్సిన పరిస్థితి వస్తుంది. రెడ్ క్రాస్ సంస్థలు, అనేక సంస్థలు ఏదైతే బ్లడ్ని సప్లై చేస్తున్నప్పటికీ కూడా బ్లడ్ కొరత అనేది ఇప్పటికీ కూడా ఉంది. డెఫినెట్గా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఖ్యాతి రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. లాస్ట్ ఇయర్ కూడా ఈవిడ ఏర్పాటు చేసింది, దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ సంవత్సరం కూడా చేసింది. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడని ఒకసారి అభినందించడం జరుగుతుంది. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ లాస్ట్ మినిట్లో ఇన్ఫార్మ్ చేసినా సరే ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చంటి గారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇది లాస్ట్ మినిట్లో అయినా సరే నా కోసం మన ఫ్రెండ్స్ అందరూ ఒక మాట తీసుకుని అందరూ వచ్చి ఇట్లాగా బ్లడ్ డొనేషన్కి ఒప్పుకొని వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇట్లానే మిగిలిన వాళ్ళు కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఇక్కడ ఇలా ఓపెన్గా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్.